కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మంత్రివర్గంలో దళితులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విద్యార్థి నిరుద్యోగ యువజన రాష్ట్ర జేఏసీ విశాఖ జిల్లా అధ్యక్షుడు సిర్ల శ్యామసుందర్రావు అన్నారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరాలు మారుతున్నా తలరాతలు మారడం లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కులకు సైతం ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. గత సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను ఈ ప్రభుత్వం మళ్లీ చేయకుండా దళితులకు తగిన న్యాయం చేయాలని, మంత్రివర్గంలో కూడా మంచి పదవులు ఇవ్వాలని, అదే విధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా అదే ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. పార్టీ కూటమి జనసేన బీజేపీ కలిపిన కూటమిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకమై నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు, అలాగే ఉన్నత కులాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమై ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క కూటమికి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దళితుల ప్రజాప్రతినిధులకు తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు. 5గురు మంత్రులుగా దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు. అందులో 3 మాలా కులమునకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు తన యొక్క కేబినెట్లో సామాజిక న్యాయం పాటించి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అలాగే మరో 2 మాదిగ కులస్తుల ప్రజాప్రతినిధులకు కూడా తన యొక్క కేబినెట్లో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు. ఆ యొక్క కోణాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటిది జరిగింది. బూర్జువా తత్వం ఉండేటటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలు అందామా లేక పబ్లిక్ కంపెనీలు అందామా ఈ పార్టీలని మేము ఓట్లేసినాం, గెలిపించినాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం. దీని అంతటికీ ముఖ్య కారణం మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి సీనియర్ ప్రజాప్రతినిధి, ఉమ్మడి రాష్ట్రానికి కేబినెట్ మంత్రిగా చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, శ్రీయుతులు కొండ్రు మురళీమోహన్ గారు మాకు జ్ఞానోదయం కల్పించడం అనేటటువంటి జరిగింది. తను శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, కడప వరకు, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క కీచక పాలన, అరాచక పాలన, 28 పథకాలు దళిత గిరిజనులు తీసివేయడం అనేటటువంటిది, వాటిని రద్దు చేయడం అనేటటువంటిది ఈ యొక్క రాష్ట్రం నలుమూలల అనేక రకమైనటువంటి మీటింగులు పెట్టారు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు. మా యొక్క దళితులకు జ్ఞానోదయం చేయించారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 28 పథకాలు పోయినాయి. దళితుల మీద హత్యాకాండాలు పెరిగినాయి, దళితుల మీద మానభంగాలు పెరిగినాయి, దళితుల మీద దాడులు పెరిగినాయి. ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వారిపైన చర్యలు తీసుకోలేదని కొండ్రు మురళీమోహన్ గారు ఈ పథకాలు 28 పోవడంతో పాటుగా ఈ యొక్క దాడులను కూడా ప్రతి ఒక్క దళిత వాడల్లో ప్రతి ఒక్క వ్యక్తికి చేరేటట్టుగా శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు ఈ రాష్ట్రం నలుమూలలా తిరిగి ఈ దళితులందరినీ కూడా సమీకృతం చేసి తెలుగుదేశం పార్టీ ఆ యొక్క కూటమి వైపు ఓట్లు వేయించేటటువంటి విధానం చేశారు ఆయన. ఈ యొక్క తరుణంలో తన ముఖ్యమంత్రిగా నూతనంగా మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి అనుభవజ్ఞులు ఈ రాష్ట్రంలో మరి సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు 4వసారి అధికారము చేపట్టి ఇద్దరికి దళిత ప్రజాప్రతినిధులకి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించడం అనేటటువంటి జరిగింది. అంటే బహు బాధాకరం. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, మా తలరాతలు ఎవరి ద్వారా మేము మార్చుకోవాలి, మా ప్రజాప్రతినిధులకు మా తమాషా ప్రాతిపదిక మా కోటి జనాభా పైగా ఈ యొక్క రాష్ట్రంలో దళితులు అనేటటువంటి వాళ్ళు ఉన్నాం.
మేము ఓట్లు వేసింది మేమే, మీ జెండాలు పట్టింది మేమే, మీపై వస్తే మీకు రక్షణగా నిలిచింది మేమే, మీకు జేజాలు కొట్టింది మేమే, మీపై వస్తే ఆ కేసులు పెట్టుకుంది మేమే, మిమ్మల్ని గెలిపించి మా భుజాన్ని ఎత్తుకొని మీకు ఊరేగించేది మేమే. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేయకూడదని మేము కోరుతున్నాం. లేదా మీరు దళితులకు ఎగెనిస్టా చెప్పండి, ఆ మాటైనా చెప్పండి. మేము దళితులకు ఎగెనిస్ట్, మేము దళితులకు వ్యతిరేకం, వాళ్ళపై వివక్షత అనేటటువంటిది కొనసాగిస్తాం, ఆ మాటైనా చెప్పండి. మా దళితుల్లో అందరికి కూడా మేము సమీకృతం చేస్తాం. మీకు ఎప్పటికైనా మీకు మేము చెప్తున్నాం, మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటివి ఏవైతే పదవులు ఉన్నాయో, మాకు రాజ్యాంగబద్ధంగా మా తమాషా ప్రాతిపదికన 27 మంది ప్రజాప్రతినిధులను మీ కూటమికి మా యొక్క కులాల నుంచి గెలిపించి ఇచ్చినాం. మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఇదా అని అడుగుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎప్పటికైనా మేల్కొని సామాజిక న్యాయం ఏమిటో మాకు చేసి మా దళిత ప్రజాప్రతినిధులకి సముచిత స్థానము జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాబినెట్లో 5 మందికి ఇచ్చిన మీరు నలుగురికైనా మా యొక్క ప్రజాప్రతినిధులకై రాజ్యాంగబద్ధంగా మంత్రులుగా మీ క్యాబినెట్లోకి తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇది సామాజిక కూర్పుతో ఈ యొక్క క్యాబినెట్ కాదు. మీరు మొన్న విస్తరించినటువంటి క్యాబినెట్ అందులో సామాజిక సమతూకము లోపించింది. ఎప్పుడైనా మీరు పరిశీలన చేసుకోండి, మా యొక్క సామాజిక న్యాయం చేయండి అని మీకు మేము ఈ విధంగా విన్నవించుకుంటున్నాం.